హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ Anil. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జూలైలో రాబోతున్న మొబైల్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏ మొబైల్ వస్తున్నాయి, ఎంతెంత ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి, వాటి స్పెసిఫికేషన్స్ ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఐక్యూ నియో 7 Pro మొబైల్. ఇది మనకు జూలై 4th అయితే రిలీజ్ అవబోతుంది. ఇది మనకు ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పుకోవాలి. ఫీచర్స్ కూడా బాగానే ఉంటాయి. ఇందులో మనకు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 8+ Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. ఇంకా 120 Hz రిఫ్రెష్ రేట్తో మొబైల్ వస్తుంది. అండ్ ఈ మొబైల్లో సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే ఈ మొబైల్ వస్తుంది తెలుస్తుంది. చూడాలి మొబైల్ ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనందరికీ చాలా బాగా తెలిసిన ఫోను, ఈ మధ్య చాలా ఎక్కువ రూమర్స్లో ఉంటున్న ఫోన్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2 ఫ్రెండ్స్. ఇది కూడా మనకు మంచి ప్రైజ్ రేంజ్లో వచ్చే ఛాన్స్ ఉంది. 30,000 ప్రైజ్ రేంజ్లో వచ్చే ఛాన్స్ ఉంది. దీని ప్రీవ్యూగా ఈ మంత్ 20 ఇది కూడా మనకు సేమ్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకు 4700 mAh బ్యాటరీతోని 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. 6.7 inch సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇది మనకు దీని బాడీ షేప్ వచ్చేసి నార్మల్గా ఒక స్క్వేర్ షేప్లో వచ్చింది కదా మనకు నథింగ్ ఫోన్ 1. నథింగ్ ఫోన్ 2 ఐఫోన్ లాగా ఒక రౌండెడ్ కార్నర్స్తో అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా దీని ఛార్జర్ అంటే దీని కేబుల్ ఉంటుంది కదా, దీని మొబైల్ కేబుల్ అయితే ఉంటుందో అది కూడా మనకు ట్రాన్స్పరెంట్లో వచ్చే ఛాన్స్ అవుతుంది. నథింగ్ ఫోన్ 1 లాగా అవుతుందా, నథింగ్ ఫోన్ 2 కూడా మంచిగా సేల్ అవుతుందా, కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుందో లేదు చూడాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus Nord 3. ఇది కూడా మనకు జూలైలోనే వచ్చే ఛాన్స్ అవుతుందని చెప్తున్నారు. ఇది మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో కాకుండా మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్తో అయితే వస్తుంది ఈ మొబైల్ అని చెప్పి మనకైతే న్యూస్ అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇది 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోని 6.7 inch డిస్ప్లేతోని అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే మొబైల్ వస్తుంది తెలుస్తుంది. ఇది మనకు 30 నుంచి 35 ప్రైస్ రేంజ్ ఉంటే మొబైల్ బాగుంటుంది తెలుస్తుంది స్పెసిఫికేషన్స్. అంతేకాకుండా దీనితో పాటు OnePlus Nord CE3 మొబైల్ కూడా లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మొబైల్ మనకు స్నాప్డ్రాగన్ 782 ప్రాసెసర్ అండ్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తే తెలుస్తుంది. చూడాలి రెండు మొబైల్స్ ఒకటిసారి రిలీజ్ అయితే వేరే అయితే తెలియదు, కానీ రెండు మొబైల్స్ అయితే జీరోలో వచ్చే ఛాన్స్ అయితే ఉందని మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు 3 మేజర్ ఫోన్స్ అండ్ ఇంకా కొన్ని ఫోన్స్ అయితే ఉన్నాయి, అది చూద్దాం. ఇంకోటి మనకు సామ్సంగ్ నుంచి కూడా జూలైలో రిలీజ్ అవుతుంది అంటున్నారు. అంటే దీనికి కరెక్ట్ క్లారిటీ లేదు. మనకు వస్తున్న న్యూస్ ప్రకారం సామ్సంగ్ M34 అండ్ M54 అని చెప్పి అంటున్నారు. సామ్సంగ్ M34 అండ్ M54 వచ్చి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సామ్సంగ్ M34 ప్రాసెసర్ వచ్చేసి Exynos 1080 ప్రాసెసర్ అండ్ 600 mAh బ్యాటరీ, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్తోని AMOLED డిస్ప్లేతోని వస్తుంది అయితే తెలుస్తుంది. మనకు సామ్సంగ్ అని తెలుస్తుంది, కెమెరా కానీ మొబైల్ లుకింగ్ కానీ చాలా బాగుంటాయి. ప్రాసెస్ దాని పర్ఫార్మెన్స్ అయితే చాలా ఉంటున్నాయి. మనకు ఎక్కువ కెమెరా కానీ డిస్ప్లే కానీ చూడడానికి అయితే చాలా బాగుంటాయి. కెమెరాతో ఫోటోస్ కూడా మంచి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి M54 ఫ్రెండ్స్. ఇది మనకు Exynos 1580 ప్రాసెసర్ అండ్ 600 mAh బ్యాటరీ, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ 128 MP కెమెరాతో అయితే ఫోన్ వస్తుందని తెలుస్తుంది. చూడాలి మరి ఏ ఫోన్ వస్తుందో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ గుడ్ ఆర్ బ్యాడ్ అయినా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.